ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. నీ దయగల సంపులే రూపునిచ్చినవి, నీదు ఆస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో ప్రణవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రుడా. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. మనం దేవుని వాగ్దానం 33వ కీర్తన 11వ వచనం చూసుకుందామండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, మన పట్ల ఆయన ఆలోచన సదాకాలము నిలుచును అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఈ దినం వాగ్దానం, ఆయన సంకల్పములు మన పట్ల తరతరములకు ఉంటాయంట అని చెప్తున్నాడండి. ఇక్కడ యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. జనులు ఆయన బిడ్డలు, మనం ఆయన ప్రజలము, మనము ధన్యులము. యెహోవా మనకి దేవుడుగా ఉన్నందుకు మనం ధన్యులము అని ఇక్కడ చెప్తున్నారండి. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు కూడా ధన్యులు. ఆయన స్వాస్థ్యము మనము, ఆయన సొత్తుమి మనము. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? ఆయన కొనుక్కున్నాడండి. స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడండి. తన సొంత ప్రజలుగా మనల్ని తన సొత్తుగా నిర్మించుకున్నాడు. ఈ దినం వాగ్దానం అండి. ఇటు వాగ్దానం పెట్టి ప్రార్థన చేద్దాము. స్తోత్రములు ప్రభు, నాయన ఇలాంటి వాగ్దానం నాయన ప్రభు మా పట్ల, మా బిడ్డల పట్ల నెరవేర్చి నువ్వు మాకు దేవుడుగా అయినందుకు మేము ధన్యులం ప్రభా. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.